ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం శుభప్రదమైన రోజు జరుపుకుంటున్నాము. అదే దీపావళి. అందరికీ సంతోషకరమైన మరియు సురక్షితమైన దీపావళి శుభాకాంక్షలు. నమస్తే. దీపావళి అనే మాట వింటే మన కళ్లలో వెలుగులు వెలుగుతాయి కదా. కానీ ఈ దీపాల పండుగ వెనుక ఉన్న నిజమైన అర్థమేమిటి? ఆయుర్వేదం దీని గురించి ఏమంటుంది? దీపావళి అంటే కేవలం దీపాల పండుగ కాదు. అది మనలోని చీకట్లపై వెలుగుల జయమును సూచిస్తుంది. జ్ఞానం అజ్ఞానంపై గెలిచినట్లు, ఆరోగ్యం వ్యాధిపై గెలిచినట్లు. ఆయుర్వేదంలో దీప అంటే వెలుగు, ఆవళి అంటే వరుస. అంటే మన శరీరము, మనస్సు, ఆత్మ కలిసి వెలుగులు నింపే సమయం. అదే దీపావళి. ఆయుర్వేదం ప్రకారం దీపావళి హేమంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో మన అగ్ని అంటే జీర్ణశక్తి బలంగా ఉంటుంది. అందుకే అప్పట్లో పూర్వీకులు నెయ్యితో చేసిన లడ్డూలు, చక్కెర పొంగల్ వంటి వంటకాలు చేసేవారు. వీటితో వాత దోషం తగ్గి జీర్ణశక్తి బలపడుతుంది. నరక చతుర్దశి రోజున ఉదయాన్నే తైల స్నానం చేస్తామా? అది కేవలం ఆచారం కాదు, ఒక అద్భుతమైన ఆయుర్వేద డీటాక్స్ విధానం. మెడికేటెడ్ ఆయిల్స్తో చేసే తైలాభ్యంగం శరీరంలోని విషాలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మనస్సును ప్రశాంతం చేస్తుంది. దీపం వెలిగించడం శక్తిని ప్రేరేపిస్తుంది, ధూపం వేయడం వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. దీపావళి ముందు మన ఇల్లు శుభ్రం చేసుకుంటామా? అదే విధంగా ఆయుర్వేదం చెబుతుంది, మన శరీరమనే అంతర్గృహం కూడా శుభ్రం చేయాలి. దినచర్య, ఋతుచర్య పాటించడం ద్వారా మనలోని కోపం, అసూయ, ఆందోళన వంటి చీకట్లు తొలగిపోతాయి. అప్పుడే మనలో వెలుగు నిండుతుంది. అందుకే దీపావళి అంటే పటాకులు పేల్చడమే కాదు, మనలోని చీకట్లను తొలగించడం కూడా. మన ఆలోచనలు సత్యంతో వెలిగాలి, మాటలు కరుణతో మెరిసాలి, ఆరోగ్యం సమతుల్యతతో ప్రకాశించాలి. అదే అసలైన దీపావళి, ఆయుర్వేద దీపావళి. ఈ జ్ఞానం మీ మనసుకు వెలుగుని నింపిందా? మరిన్ని అద్భుతమైన ఆయుర్వేద విషయాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.